నమస్తే సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అక్కడ అమెరికాలో అమెరికన్ సిటిజన్‌షిప్ రావాలనంటే చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది. అంటే కొన్ని ఏళ్ల పాటు వెయిట్ చేస్తూ ఉంటారు. అదొక డ్రీమ్. అమెరికన్ సిటిజన్ అవ్వాలి, ఆ సిటిజన్‌షిప్ పొందాలి అని చెప్పి. సో, అలాంటి డ్రీమ్ ఇప్పుడు అచీవ్ చేయాలనంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఈస్ దట్ ట్రూ? దట్స్ ట్రూ అండి. యూజువల్‌గా అంటే సిటిజన్‌షిప్ మనం గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత సిటిజన్‌షిప్‌కెళ్ళేటప్పుడు అంటే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసినప్పుడు కానీ, లేకపోతే న్యాచురలైజేషన్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు గానీ, సో, అక్కడ మ్యాండేటరీ అండి. మన మీద ఎక్కడే గాని క్రిమినల్ రికార్డ్స్ అనేది ఉండకూడదు అనేది సో, వన్ ఆఫ్ ద మెయిన్ క్రైటీరియా దాంట్లో. అది ఎప్పుడుండో వస్తుంది. ఈరోజేం కొత్త కాదు. బట్ మీరన్నట్టు గుడ్ క్యారెక్టర్ అనేది సో, విచ్ ఈస్ కంప్లీట్‌లీ న్యూ. అండ్ ఇది కూడా ముందు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు చాలా స్ట్రింజెంట్‌గా తీసుకొనొస్తున్నారు కాబట్టి, మనం మళ్ళా ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందండి అంతే. ఓకే. అసలు ఈ అమెరికన్ సిటిజన్ అవ్వాలనంటే అంటే మేజర్ స్టెప్స్ ఏంటండి? అంటే ఇన్నేళ్లు అమెరికాలో ఉంటే ఇస్తారా? లేకపోతే దేనికిస్తారు అమెరికన్ సిటిజన్‌షిప్? అంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఓకే. పుట్టగానే ఇస్తారనేది. అది గాకుండా స్టూడెంట్ లాగెళ్ళో, లేకపోతే అక్కడ ఉద్యోగం కోసం ఎళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డ్ పొందిన తర్వాత వాళ్ళకి సిటిజన్‌షిప్ రావాలంటే ఏమేం గావాలసలు? దాని తర్వాత ఈ గుడ్ మోరల్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడదాం. యూజువల్‌గా సింపుల్‌గా అండి. ఇప్పుడు నార్మల్‌గా F1 మీద వచ్చిన తర్వాత సో, మన H1బీ కానీ, I-140 గాని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. అంటే H1బీ రాకముందైనా ఫైల్ చేయొచ్చు. స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు I-140 ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. I-140 అప్రూవ్ అయిన తర్వాత దానికి సుమారు I-140 అప్రూవ్ కావడానికి సుమారు 1.5 ఇయర్ నుండి 2 ఇయర్స్ పడతది. అది అప్రూవ్ అయిన తర్వాత సో, మనకు ఒక డేట్ అనేది ఇవ్వడం జరుగుతదండి. అంటే సో, ప్రతి సంవత్సరము అంటే కొంతమందికి వీసాస్ అనేది ఇష్యూ చేస్తా వస్తుంటారు. ఇప్పుడు రైట్ నౌ 2013 2014 కరెంట్ డేట్ అనేది నడుస్తుంది. అంటే 2014లో I-140 గాని, POM గాని అప్రూవ్ అయినోళ్ళు ఈ రోజు గ్రీన్ కార్డ్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఆ రోజు అప్లై చేసి ఈ రోజు మీ డేట్ వచ్చింది. ఈ రోజు మీరు అప్లై చేసుకోండి అని చెప్తారు. అంటే సుమారు 13, 14 సంవత్సరాలు. అంటే ఇదేంటంటే ప్రతి సంవత్సరము ఒక దేశానికి 10,000 ఇస్తారు. అంటే మన ఇండియాకి 10,000 ఇస్తారు. సో, ఆ 10,000 మనము కంప్లీట్ అయితేనే నెక్స్ట్ ఇయర్ ఆ కోటాకి వెళ్ళిపోతా వస్తుంటారు. అంటే గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయడం అనేది. అంటే ఇప్పుడు రైట్ నౌ సుమారు 3,00,000, 4,00,000 భారతీయులు ఈ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఉన్నారండి మధ్యలో మీడియంలో. సో, ఈ 3,00,000, 4,00,000 కంప్లీట్ కావడానికి ప్రతి సంవత్సరం 10,000 అంటే సో, సుమారు 30 నుండి యాడ్ అవుతూనే ఉంటారు గదా! కొత్త వాళ్ళు యాడ్ అయితేనే ఉంటారు. అంటే 30-40 సంవత్సరాలు టైం పడతది. సో, అదయిన తర్వాత మనకు ఆ డేట్ కరెంట్ అయిన తర్వాత గ్రీన్ కార్డ్ అనేది ఇస్తారు. ఇవ్వడం జరుగుతది. గ్రీన్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత ఈ న్యాచురలైజేషన్ ప్రాసెస్ అనేది మనము 6 నెలల్లో ఐ డోంట్ థింక్ సో 4, 5 ఇయర్స్ తర్వాత మనము గ్రీన్ కార్డ్ సిటిజన్‌షిప్ అనేది తీసుకోవచ్చు. దట్స్ కాల్డ్ న్యాచురలైజేషన్. సో, అది అయిపోయిన తర్వాత యూఆర్ కంప్లీట్‌లీ సిటిజన్. ఈ మధ్యలో ప్రాసెస్ ఉంటది చూడండి. గ్రీన్ కార్డ్ నుండి సిటిజన్‌షిప్ కార్డ్‌కి న్యాచురలైజేషన్ ప్రాసెస్ ఉంటది కదా! సో, ఆ టైంలో ఈ గుడ్ మోరల్ క్యారెక్టర్ అనేది ఆ ఇంటర్వ్యూలో మనం ప్రూవ్ చేయాల్సిందేది వస్తది. అంటే మేము అంటే కమ్యూనిటీ సర్వీస్ చేసాం. అంటే హాస్టల్‌గా అంటే దాంట్లో ఒక 5, 6 కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, దాంట్లో ఏంటంటే నీ మీద ఏ క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. సో, అంటే నీ మీద ఏదే గాని అంటే మర్డర్ కేస్ కానీ లేకపోతే డ్రగ్స్ కేస్ కానీ ఎస్పెషల్లీ ఈ 5, 6 కేసెస్ అనేది ఉండకూడదని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత ఈ కమ్యూనిటీలో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే మీరు ఏదన్నా కమ్యూనిటీ సెంటర్స్‌కి ఎక్కువ ఇన్వాల్వ్ కావడం, లేకపోతే వాలంటరీ వర్క్ చేయడము, లేకపోతే అమెరికాతో ఎక్కువ టైస్ ఉండడం. అంటే వేర్ యూ హావ్ బ్రాట్ ద ప్రాపర్టీ లేకపోతే కార్స్ కొనడము, లేకపోతే ల్యాండ్ కొనడము, లేకపోతే నీ పిల్లలు ఇక్కడే ఎడ్యుకేషన్ చేయడము. సో, దాని తర్వాత ఫ్యామిలీ అనేది ఇక్కడే బాగా చూసుకుంటున్నారు. అంటే మీ ఫ్యామిలీని ఇక్కడే చాలా రోజుల నుండి ఇక్కడే పుట్టి వాళ్ళని పెంచి ఇక్కడే బాగా చూసుకుంటున్నట్టు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇక్కడే చేసినట్టు, లేకపోతే ఏదైనా మీకు అచీవ్‌మెంట్స్ వచ్చాయా? అంటే అమెరికా సొసైటీ కానీ, అమెరికన్ కంట్రీ గురించి గాని. సో, ఇలాంటి ఒక 7, 8 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు రైట్ నౌ ఇది కూడా ముందుండేది. అంటే క్రిమినల్ ఆఫెన్స్ అనేది ఉండకూడదు. సో, రైట్ నౌ మోర్ అగ్రెసివ్‌గా హాస్టెలిక్‌గా చేస్తున్నారు అంతే. సో, వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్. బట్ అంటే ఇదొక అంటే గుడ్ స్టాండర్డ్‌గా అంటే ట్రంప్ ఒక సిట్యుయేషన్‌లో ట్రంప్ ఐ డోంట్ రిమెంబర్. హి వాస్ యూఎస్ సిటిజన్‌షిప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటిజన్‌షిప్ కానీ లేకపోతే వన్ ఆఫ్ ద వాట్ యూ సే ద గోల్డెన్ స్టాండర్డ్ సిటిజన్‌షిప్ అంటారంట దీన్ని. అంటే యూజువల్ వరల్డ్‌లో ఉన్న బెస్ట్ సిటిజన్‌షిప్స్‌లో వన్ ఈస్ ద యూఎస్ఏ. సో, అందుకు దీనికి ఒకవేళ రావాలనుకుంటే మీరు తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది గాని, ఈ గుడ్ మోరల్ కండక్ట్ కానీ తీసుకొని వెళ్తేనే మీకు వస్తదని చెప్పడం జరుగుతుంది. ఓకే. బట్ ఎలా నిరూపించుకోవాల్సింది ఎలా? అంటే ఒక
జస్ట్ ఇంటర్వ్యూలో కూర్చొని నేను అది చేశాను, ఇది చేశాను అనంటే నమ్ముతారా? లేకపోతే డాక్యుమెంటేషన్ గూడా అవసరం అంటారా? ఇట్స్ మ్యాండేటరీ అండి. తప్పకుండా ఎవ్రీథింగ్ అంటే నేను చాలా సార్లు ఇదే కూడా చెప్తుండే. ఇండియాలో కూడా సో వెన్ ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్. మీరు ఏదైనా చెప్పండి కానీ దట్ షుడ్ బి ఆన్ ది రికార్డ్. అంటే రికార్డ్ అంటే డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్ చేశానంటున్నారు. కమ్యూనిటీ సర్వీస్ చేస్తే తప్పకుండా వాడు ఈ రోజు కాకపోయినా రేపైనా గానీ మీకు వాలంటరీ సర్టిఫికేట్ ఇస్తారు. సో అది మీరు ప్రూవ్ తీసుకొని హ్మ్. రావాలి. ఇప్పుడు అట్లనే నో క్రిమినల్ అఫెన్స్ అనేది. పోలీస్ స్టేషన్‌కెళ్ళేది నా మీద ఏ క్రిమినల్ రికార్డ్ లేదు అనేది మనం ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒక చిన్న లెటర్ తీసుకొని రావాలి. టైస్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే మీకు ఇల్లు కొనుక్కున్న ఆ ప్రాపర్టీ లేకపోతే సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ పిల్లల్ని పంపిన స్కూల్స్ కానీ మీరు చదువుకున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా యూఎస్ఏలో ఉన్నా లేకపోతే అచీవ్మెంట్స్ మీకు ఏదైనా అవార్డు ఇచ్చింటారు అవార్డు ఇచ్చిన ఫొటోస్ ఉంటాయి లేకపోతే దాని సర్టిఫికేట్ ఉంటుంది మీరు ఏదైనా పేపర్ పబ్లిష్ చేసింటారు దాని రికార్డ్ అవన్నీ ఈజీగా దొరికేటే కదా సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ద రికార్డ్ సో ఆ రికార్డ్స్ మీరు ప్రొవైడ్ చేయాలంటున్నారు అంతే సో అంటే గుడ్ మోరల్ క్యారెక్టర్ అనంటే ఇప్పుడు ఇందాక అన్నట్టు మీరు ఇంతకు ముందు కూడా ఉండేది. క్యారెక్టర్ బావుంటేనే సిటిజన్‌షిప్ ఇస్తారు ఎవరైనా సరే. పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కుంటే ఉండదు. బట్ ఇప్పుడు ఎలాంటి చిన్న చిన్న అంటే క్వాలిటీస్ చూస్తున్నారు ఒక మనిషిలో? అంటే మోర్ అగ్రెసివ్‌గా చేస్తున్నారంట అంతే. సిటిజన్‌షిప్ ఇవ్వాలంటే. మోర్ అగ్రెసివ్‌గా ఓకే. చేస్తున్నారండి అంతే. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ అంటే యూజువల్‌గా దీస్ ఆర్ ద బేసిక్స్ అండి యూజువల్‌గా. అంటే అందరూ మామూలుగా జనరల్‌గా సిటిజన్‌షిప్‌కి వాళ్ళు నేచురలైజేషన్స్‌కి అప్లై చేస్తుంటే తప్పకుండా ఇది ఫాలో అయితారు మ్యాండేటరీగా. యాహ్! సో సిటిజన్‌షిప్ కావాలనంటే గుడ్ మోరల్ కండక్ట్ అనేది మనం ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంతా గూడా ఈ సిటిజన్‌షిప్‌కి అప్లై చేసుకున్న వాళ్ళంతా గూడా. అవునవునండి. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. మరో టాపిక్‌తో మళ్ళీ థాంక్ యూ. కలుద్దాం. బై. యాహ్! బై.